హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామండి. అలాగే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, దాని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అమృత యూనివర్సిటీలో కూడా వర్క్స్ అవి జరుగుతున్నాయి, దాని రిలేటెడ్ గా కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ రెండు యూనివర్సిటీలని కలుపుతూ ఒక ఈ రోడ్ అయితే ఈ రెండింటి మధ్య పాస్ అవడం జరుగుతుంది, అదే E12 రోడ్డు. ఆ E12 రోడ్ ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఆ E12 రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాస్ అవుతుంది, మధ్యలో ఏమేం కవర్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. దీన్ని ఎస్ఆర్ఎం ఏపీ లేదా ఎస్ఆర్ఎం అమరావతిగా పిలువబడుతుంది. ఇది 2017లో ఎస్ఆర్ఎం ట్రస్ట్ ద్వారా స్థాపించబడింది. ఇది గుంటూరు నీరుకొండ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల విస్తరణలో ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్, సైన్స్, లిబరల్ ఆర్ట్స్, MBA, MTech మరియు PhD వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బిల్డింగ్ యొక్క ఫేజ్ 1 నిర్మాణం 2018లో షపుర్జీ పలుంజీ అనే ప్రతిష్టాత్మక కంపెనీ ద్వారా నిర్మించడం జరిగింది. వాటి పరిమాణం సుమారు 6,44,000 స్క్వేర్ ఫీట్ ఉంది. అందులో డిపార్ట్మెంట్ బ్లాక్స్, అడ్మిషన్ బ్లాక్లు, డైనింగ్ హాల్స్, ఇతర యూటిలిటీ, ఇంకా 5 హాస్టల్లో సుమారు 1,500 మంది స్టూడెంట్స్ నివసించేలాగా నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. కొన్ని నెలల క్రితం హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 కొత్త బిల్డింగులు ప్రారంభించారు. టీవీ రామన్ అకాడమిక్ బ్లాక్ అండ్ గంగా హాస్టల్, అలాగే ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్, AI సెంటర్, గంగా బి హాస్టల్, అకాడమిక్ క్లస్టర్ కోసం ఫౌండేషన్ పనులు కూడా జరిపారు. ఎస్ఆర్ఎం ఏపీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్, AI అండ్ ఇన్నోవేషన్ సెంటర్, వేదావతి 2 అండ్ గంగా బి వంటి అదనపు హాస్టల్ నిర్మాణం కొనసాగుతుంది. అది మీరు అక్కడ వీడియోలో చూడొచ్చు. ఇదండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి. ఇప్పుడు మనం ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందు పాస్ అవుతున్న E12 రోడ్ గురించి చూద్దాం. అమరావతి మాస్టర్ ప్లాన్ లో చూస్తే ఈ E12 రోడ్ అనేది N10 రోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి N3B అనే రోడ్ దగ్గర అయితే ఎండ్ అవుతుందండి. ఇక్కడ చూడొచ్చు, ఒక కాలువలా కనిపిస్తుంది కదా వాటర్. ఇది ఏంటంటే కొండవీటి వాగుకి సంబంధించి నీరుకొండ రిజర్వాయర్ అండి. ఇది వెనకాల కనిపించేది నీరుకొండ గ్రామం. ఈ స్ట్రైట్ గా ఉంది కదా, ఇది N10 రోడ్ అండి. ఈ N10 రోడ్ దగ్గర నుంచి E12 రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూడొచ్చు, రోడ్డుకి E12 రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉండటం జరుగుతుంది. ఇది N10 రోడ్ అండి. అక్కడే ఈ E12 రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. అటువైపు ఇటువైపు చూడొచ్చు, మొత్తం కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లేసెస్కి అయితే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, డాక్టర్ బాబు జీవన రామ్ మెమోరియల్కి ల్యాండ్ అలొకేట్ చేశారండి. ఈ త్రూ ఇక్కడ పాస్ అవుతుందండి. ఇది అమృత యూనివర్సిటీ. ఇక్కడే గ్రీన్ పార్క్ హోటల్స్ కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఎదురుకొస్తే ఇవన్నీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్కి ల్యాండ్ అలొకేట్ చేశారు, మీరు చూడొచ్చు. ఇది N3B రోడ్ అండి. కొండలు ఉంటాయి ఇక్కడ, కొండల ముందు కొంచెం ముందు ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది జరుగుతుంది. ఈ రోడ్డు పేరు N3B అండి. ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఈ అడ్డంగా కనిపించే రోడ్డు N10 రోడ్ అండి. ఇక్కడ నుంచే మనకి ఈ E12 రోడ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎస్ఆర్ఎంకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్, E12కి లెఫ్ట్ సైడ్ ఒకటే మనం బ్లాక్ చూస్తున్నాం, రైట్ సైడ్ కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇక్కడ కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి రిలేటెడ్ బిల్డింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ వర్క్ ఎలా జరుగుతుందో, ఈ రోడ్ ఎలా ఉందో. ఈ రైట్ సైడ్ ఒక చిన్న రోడ్ వెళ్తుంది చూసారా, ఇది ఏంటంటే మంగళగిరి నీరుకొండ రోడ్ అండి. అది ఇది ఎస్ఆర్ఎం ముందు, ఎగ్జాక్ట్గా ముందున్నామండి ప్రజెంట్. ఇది రైట్ సైడ్ వెళ్తే మంగళగిరి వెళ్తామండి. మంగళగిరి ఇది పాత రోడ్డు. ఇది E12 రోడ్డు మనం చూడొచ్చు. ఇక్కడ డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ప్రజెంట్ ఈ రోడ్డు పక్కన. చూడొచ్చు, మొత్తం మార్కింగ్ చేసుకొని ఒక క్రెయిన్ అయితే డ్రైనేజ్ డిగ్ చేస్తా, ఇక్కడైతే డ్రైనేజ్ తవ్వుతా ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. ఎదర ఈ డ్రైనేజ్ రిలేటెడ్, యూటిలిటీ డక్స్ రిలేటెడ్గా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కేబుల్ పైప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఆల్రెడీ మనకి లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్ ఉంది, ఇక్కడ కేబుల్ పైప్స్ అయితే
ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వ్యవస్థ అయితే నిర్మిస్తున్నానండి. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నారు, మీరు చూడొచ్చు. త్వరలో ఇక్కడ కూడా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇవి లెఫ్ట్ అండ్ రైట్ అయితే మనకి చూసినట్టు అక్కడ మ్యాప్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్కి అయితే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఇక్కడ కూడా చూడొచ్చండి, డ్రైనేజ్ అండ్ యూటిలిటీ డక్ట్స్ రిలేటెడ్గా వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు వర్క్ ఎలా జరుగుతుందో. ఫస్ట్ ఈ డ్రైనేజ్ అండ్ యూటిలిటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఆ తర్వాత ప్యారలల్గా రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో అమృత యూనివర్సిటీ అయితే చూడొచ్చు మనం. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇటు సైడ్ అయితే ప్రీవియస్గా ఇదంతా తవ్వినట్టున్నారు, అందుకని ప్రజెంట్ ఇలా ఉంది. ఆ ఎదర కొండలు కనిపిస్తున్నాయి చూసారా, అది ఎర్రబాలెం అండి. ఆ ఎర్రబాలెం కొండల కంటే కొంచెం ముందు ఈ రోడ్ అయితే ఎండ్ అవటం జరుగుతుంది. ఇది అమృత యూనివర్సిటీ అండి. ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ ఎదర ఒక అడ్డంగా ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా, ఇది వెస్ట్ బైపాస్ అండి, విజయవాడ వెస్ట్ బైపాస్ ఇది. ఈ వెస్ట్ బైపాస్ కూడా దాదాపు కంప్లీట్ అయిందండి. అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. అది కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అదండి, ఆ ఎదర N3B రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడతో ఈ రోడ్ అయితే, ఈ E12 రోడ్ అయితే ఇక్కడ ఎండ్ అవుతాం జరుగుతుందండి. ఇదండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.